హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు బేసిన్ బర్ఫీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకున్నానండి. 2 గ్లాసుల షుగర్ వేసుకున్నాను అందులోకి. అవి మునిగేంత వరకు, అంటే షుగర్ మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. దాన్ని బాగా కలుపుకుంటున్నానండి. పక్కన సాఫ్రాన్ నానబెట్టుకున్నానండి. తర్వాత ఇంకొక బాండీలో స్టవ్ మీద పెట్టుకొని అందులో కూడా 2 గ్లాసెస్ ఆఫ్ బేసిన్ పౌడర్ని వేసుకున్నానండి. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. దాంట్లోకి సాఫ్రాన్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బురుగు వచ్చేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ బేసిన్ పౌడర్ వేసుకున్నాం కదండి, దాంట్లోకి 1 గ్లాసు నెయ్యి వేసుకున్నానండి. నేను బాగా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ దాకా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి, 1 స్పూను. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ ముందు చేసుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత కిందికి దింపి కూడా బాగా కలుపుకోవాలండి. అప్పుడు బాగా గట్టిగా అవుతుంది అది. ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకున్నానండి. బాదాము, పిస్తాను ఇలా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను. దానిపైన మనం చేసుకున్న బర్ఫీని వేసుకోవాలండి. ముందు చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత పైన కూడా కొన్ని వేసుకోవాలండి. బాదాము, పిస్తా ఇలా వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు బాగా ఆరనివ్వాలండి. ఇలా అవుతుంది. ఇలా హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నాకు ఇలా నచ్చింది కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కలర్ చూడండి ఎంత బాగుందో. హంసినికి అయితే చాలా ఇష్టం అండి స్వీట్స్, అందుకే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.